తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాం. మరి మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏమైనా మార్పు జరిగిందా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు? ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం శిలాఫలకాలకు అంకితమైన కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చింది, ఏమైనా మార్పు కనపడిందా? అప్పుడు పింఛన్ అయితే నెల ఆగముందే పింఛన్ పడిపోతున్నాయి, ఇప్పుడు 2 నెలల పింఛన్ వెనకాల పడుతుంది. మార్పులు జరిగినాయి. ఏం చేస్తుంది అందరూ కలిసి రాయితో కొడతారు అన్ని ఇక్కడ పక్క బీజేపీ రావాలి. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాం. ఇది మోతీనగర్ సర్కిల్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించడం జరిగింది, అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా తన అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో యావత్ తెలంగాణ మొత్తం ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వైపు చూస్తూ ఉన్నారు. సో ఈ ఉప ఎన్నిక చాలా కీలకంగా మారబోతా ఉంది, ఎందుకంటే దాదాపు అనుకోకుండా వచ్చిన ఎన్నిక ఇది. సో ఖచ్చితంగా దీని మీద అధికార పార్టీ, అలాగే ప్రతిపక్ష పార్టీ, అలాగే బీజేపీ కూడా 3 పార్టీలు ప్రధానంగా ఇక్కడ పోటీ పడే అవకాశాలు బాగా కనపడతా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా తన అభ్యర్థిని క్షుణ్ణంగా పరిశీలించి ఎన్నిక చేసే పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ రేపో బీజేపీ అభ్యర్థి కూడా కన్ఫర్మ్ కాబోతా ఉంది. సో ఈ నేపథ్యంలో కొంత ఇక్కడ అసలు ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు కనపడ్డాయా? ఎందుకంటే గత 10 ఏళ్ళుగా ఒకటే ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది. సో ఎక్కడైనా కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత చేంజ్ కనపడతా ఉంది ప్రజలకి. సో ఈ రకంగా ఏమన్నా మార్పులు కనపడ్డాయా? ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా అధికార పార్టీ చేయాల్సిన పనులు ఏమైనా జరిగాయా లేవా? అసలు కొత్త ప్రభుత్వం పరిపాలన ఎట్లా ఉంది? మరి ఈసారి జూబ్లీహిల్స్లో ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు ప్రజలు? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ సో ఇది ఒక సర్కిల్లో ఉన్నాం. సో ఇక్కడ కొంతమంది ఆటో వాళ్ళు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. బాబాయ్, ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంది? గిరాకీ ఎట్లుంది? ఏం గిరాకీ ఉంది? ఏం లేదు గిరాకీ, కూర్చున్నా ఇట్లా పొద్దుగాల నుంచి. ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంది, ఎట్లుంది? ఏం ఆటోలు అస్సలే కారోబార్ లేదు, ఏం చేస్తాం? ఈ ఫ్రీ బస్ ఎఫెక్ట్ అయ్యా? ఫ్రీ బస్ ఎట్లా? ఫ్రీ బ్యాగ్స్ ఉంది, ఓలా ఉంది, ఉబేర్ ఉంది, అదే బైక్స్ ఉంది, మొత్తం కారోబార్ అట్టే అవుతుంది. అరే నీకేమనిపించింది అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర ఏమన్నా మార్పు కనపడిందా జూబ్లీహిల్స్ లో? జూబ్లీహిల్స్ కసి కాదు అంతా కారోబార్. మనం కారోబార్ అంటే అస్సలే కాంగ్రెస్ వచ్చినప్పుడు డమ్మి అయిపోయింది, ఏం నడుస్తలేదు. వస్తున్నాం, కూస్తున్నాం, పోతున్నాం. ఏమన్నా మారిందంటవా? కనీసం నువ్వు ఉన్న ఏరియా కానీ, లేదంటే ఈ మోతీనగర్ సర్కిల్ నువ్వు చూస్తున్న ఏరియా కానీ ఏమన్నా మార్పు జరిగిందా కొత్తగా? ఏం జరగలేదు. ఏం జరిగింది? ఎట్లా ఉంది అట్లానే ఉంది, ఇప్పుడు దాకా ఏం జరగలేదు. మరి ఉప ఎన్నిక అంటున్నారు కదా, మరి ఎట్లా ఉంటుంది సార్? మరి ఉప ఎన్నిక అంటున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. మాగంటి గోపీనాథ్ చనిపోయింది కదా. అవును, ఏదో ఎవరు వస్తారా అది చెప్పం కదా. అంచనా ప్రకారం అంటే ప్రజల్లో ఎట్లా ఉంది ఈసారి అంటే గోపీనాథ్ ఎవరు నిలబడతారు ఆమె ఏమో పాతలు ఉన్నారు కదా, అదే దానికోసమే పాతలు ఉన్నారు కదా, వస్తే ఆమె వస్తాయి, ఏమో చెప్పాము. మళ్ళీ గోపీనాథ్ ఫ్యామిలీకి వెళ్తుంది అంటారా? అంతానే. మరి నవీన్ యాదవ్ నిలబడుతుండగా కాంగ్రెస్ కరెక్టే, కానీ ఇప్పుడు పాతలు ఉన్నారు, ఒక్క ఛాన్స్ ఇవ్వాలి కదా. తర్వాత ఎవరైనా దేవుడు ఎవరికి పంపిస్తా అదే ఎవరికి తెలియదు. బీజేపీ అంత ఉండదా ఇక్కడ? బీజేపీ అస్సలు రాదు ఇక్కడ, కష్టమే. ఎందుకంటే బీజేపీ ఎందుకు కష్టం? ఏమంటే అందరం ఏరియా ప్రకారం ఉంటాయి కదా. షురు నుంచి ఇప్పుడు దాకా కాంగ్రెస్ ఉంది ఇక్కడ, కాంగ్రెస్ ఎక్కువ కాంగ్రెస్ ఉంది అంటే అధికారం పైన కాంగ్రెస్ ఉంది కదా, మరి ఇక్కడ కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్, బీఆర్ఎస్ ఉంటుందా? మళ్ళీ ఇప్పుడు చెప్పమండి, మేము ఎట్లా చెప్తాం? ప్రకారం మార్పు వస్తే మంచిది అనుకున్నాను. అదే కరెక్టే, ఎవరు వస్తారు ఎవరు రారు మాకు అంత ఐడియా ఉండదు. మేము కారోబార్ మన కారోబార్ మనం చూస్తాం.
ప్రజలు చెప్పేది అది కొంచెం కొత్త ప్రభుత్వం వచ్చింది మార్పు అనుకున్నాం కానీ పెద్దగా మార్పు మాకు కనపడట్లేదు అనేది వాళ్ళు చెప్తున్న మాట. సో ఒకసారి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంది పరిస్థితి, ఎట్లుంది జూబ్లీహిల్స్? జూబ్లీహిల్స్ పరిస్థితి ఈ రోజు ఎటు చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీని తలుచుకుంటూ ప్రజలు అంటే ఉన్న గవర్నమెంట్ పోగొట్టుకుని ఈ రోజు అమలు గాని హామీలు ఇచ్చిన గవర్నమెంట్ తెచ్చుకున్నామనే బాధలో ఉన్నారు. ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ఈరోజు జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ పార్టీకి గెలిపి వాళ్ళ ఆత్మగౌరవంగా వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి వచ్చే ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో ఇక్కడ ఉన్న ప్రజలు గెలిపిస్తారని చెప్పి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, మరి అంటే ఏదో ప్రజా పార్టీ అని చెప్పి బయటకు వచ్చిన పార్టీ కొత్త మార్పు తీసుకొస్తాం అన్నారు. మరి మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏమైనా మార్పు జరిగిందా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు? దాదాపు 20 నెలలు అయింది, 22 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఇప్పటి వరకు ప్రజలకు ఇక్కడ సంక్షేమం అందింది లేదు, అభివృద్ధి జరిగింది లేదు. మొన్న వచ్చి శిలాఫలకాలు వాళ్ళు పెట్టిపోయినారు కానీ ఇప్పటివరకు అభివృద్ధి కార్యక్రమాలు ఏం కూడా మొదలు కాలేదు. అంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం శిలాఫలకాలకు అంకితమైన కాంగ్రెస్ ప్రభుత్వము. ఇక్కడ కేవలం ప్రజలందరూ కూడా గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అందించిన సంక్షేమాలే ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఆ అభివృద్ధి ఇప్పటి వరకు ఉన్నది తప్ప కొత్త ఒక ప్రజలకు ఇక్కడ అందిన ఒక స్కీము లేదు, ఇక్కడ ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరిగిన దాఖలాలు లేవు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి దాదాపు 4 మంత్రులు అనుకుంటా ఇక్కడ మొన్నటి వరకు కలిసి పనిచేసి దాదాపు చాలా సమస్యల మీద మాట్లాడిన మంత్రులు ఉన్నారు. పొన్నం ప్రభాకర్ లేదా వివేక్ వెంకటస్వామి అంటారు. మరి వాళ్ళు కొత్తగా వచ్చినప్పుడు కూడా ఏం జరగలేదు ఇక్కడ మార్పు. ఈ రోజు వాళ్ళు ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ కాన్స్టిట్యున్సీలనే ఆ నియోజకవర్గాలనే ప్రజల సమస్యలు వాళ్ళు తీరవలేకపోతున్నారు. వచ్చేసారి ఎలక్షన్ కి వాళ్ళే గెలుస్తారో లేదో వాళ్ళకే డౌట్ ఉన్నది. అట్లాంటి ఆ సర్కమ్స్టాన్సెస్ మధ్యలో ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో వచ్చి మళ్ళీ ప్రజలకు ఆ అమలు గాని హామీలను ఇస్తామని చెప్పి వాళ్ళకి మాట ఇస్తే ఇక్కడ ఉన్న ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం కావాలని చెప్పి గట్టిగా కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తా అంటున్నారు. నవీన్ యాదవ్ నిలబెట్టింది ఆల్రెడీ. మరి నవీన్ యాదవ్ కూడా గట్టిగానే పోటీ చేస్తా అంటున్నాడు కదా. గతంలో మాగంటి గోపీనాథ్ మీద దాదాపు 19,000 దాకా ఆయన ఓట్లుగా గట్టించిన వ్యక్తి. మరి ఈసారి మరి అతని మీద ఉండదా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది? ఈ రోజు నవీన్ యాదవ్ చూస్ చేసుకుంది ఒక తప్పుడు పార్టీ, ప్రజలు నమ్మని పార్టీ, ప్రజల్ని మోసం చేసిన పార్టీ. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అన్ని వర్గాల వారిని, దళితులని, పేదలని, బీసీలని, రైతులని, నిరుద్యోగులని, విద్యార్థులని, ఆఖరికి ఈ రోజు ప్రైవేట్ హాస్పిటళ్లలో పేదవారికి చికిత్స అందడానికి అప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఒక స్కీము ఆరోగ్యశ్రీ. ఆ ఆరోగ్యశ్రీకి బిల్లు చెందించక ఈ రోజు ప్రైవేట్ సంస్థలందరూ కూడా ఆరోగ్యశ్రీ అనేది తీసేసి ఈరోజు పేదవాడి ప్రాణాలని ఈ ప్రభుత్వం గాల్లో పెట్టింది. సో తప్పకుండా ఇక్కడ ఉన్న పేదవాళ్ళందరూ కూడా మాక్సిమం జూబ్లీహిల్స్ లో ఉండేది అనేది పేదవాళ్ళు మాత్రమే, అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. తప్పకుండా ఈ రోజు అన్ని వర్గాల వారు ఎలాగైతే మోసపోయారో మళ్ళీ కూడా ఈ మోసం మళ్ళొకసారి జరగకూడదు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రోజు తరిమి కొడదామని చెప్పి జూబ్లీహిల్స్ నుంచి ఉప ఎన్నిక అంటే కాంగ్రెస్ పార్టీ అంటున్నారు కదా. కంటోన్మెంట్ లో ఆల్రెడీ కాంగ్రెస్ గెలిచింది కాబట్టి మరి ఆ సినారీ ఇక్కడ వస్తుందా? ఇప్పుడు జూబ్లీహిల్స్ లో నేను చెప్తున్నా కదా అన్న, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి 6 నెలలు అవుతుంది కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీని అక్కడ కంటోన్మెంట్ లో గెలిపించారు. కానీ ఇక్కడ పరిస్థితులు అక్కడ లేవు. ఈ రోజు చెప్తున్నా కదా, దాదాపు 2 సంవత్సరాలకు దగ్గరకు వస్తుంది. ప్రజలందరూ కూడా గమనిస్తారు వాళ్ళకి సంక్షేమం వస్తుందా, ఏమైనా స్కీమ్లు వస్తున్నాయి, ఏమైనా పథకాలు వస్తున్నాయి అని చెప్పి. ఏం రావట్లేదు అని చెప్పి ప్రజలు కూడా ఈ రోజు చైతన్యమయ్యారు. కాబట్టి ఈ రోజు ఈ బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తప్పకుండా ఇక్కడ గెలిపించి మాగంటి సునీతా గోపీనాథ్ గారిని అసెంబ్లీకి పంపిద్దామని చెప్పి వాళ్ళు ఒక చిత్తశుద్ధితో. మాగంటి ఇంట్లోనే ఉంటుందా సీటు? మళ్ళీ మాగంటి ఇంట్లోనే ఉంటుంది అంటారు. తప్పకుండా ఈరోజు సీటు మళ్ళీ మాగంటి ఇంట్లోనే ఉంటుంది. అంతేకాకుండా గెలిచేది కూడా బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు కొడంగల్ ప్రజలు ఏ రకంగా అయితే ఒక నాయకుని ఎన్నుకొని రాష్ట్రంలో కీలక పాత్ర పోషించాలని అనుకున్నారో అలాగే ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు కూడా ఒక గొప్ప నాయకత్వాన్ని రాష్ట్రానికి అందించాలని అనుకుంటున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ దానికి సరైనదని చెప్పి ప్రజలు ఇక్కడ భావిస్తున్నారు. ఏం పరిస్థితి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కొత్త ప్రభుత్వం వచ్చింది, ఏమన్నా మార్పు కనపడిందా? చేంజ్ ఏమన్నా కనపడుతుందా? మస్తు అనిపిస్తుంది అన్న, ఆల్రెడీ మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు పింఛన్ అయితే నెల ఆగముందే పింఛన్ పడిపోతున్నాయి. ఇప్పుడు 2 నెలల పింఛన్ వెనకాల పడుతుంది. కాంగ్రెస్ ఒక సంవత్సరంలోనే కాంగ్రెస్ ఒక 2 years 3 years అవుతుందేమో మా అంటే. అప్పట్లో కాంగ్రెస్ ఏందో చూపించేసింది. ఇంకా వచ్చే సంవత్సరం అయితే పక్కా బీఆర్ఎస్. నెక్స్ట్ బీఆర్ఎస్. ఈడ ఏంది జూబ్లీహిల్స్ లా చిన్న చిన్న బస్సులో ఏంటంటే కొంచెం ఇష్టంలో డబ్బు ఉన్న వాళ్ళు పైసలు పెడతారు, పేదలోకి ఏంటంటే తాగమని ఇస్తారు పైసలు. వాళ్ళు అవే పైసలు తీసుకొని తాగుతారు. మీద బస్సులలో గల్లీలలో గుట్ట మీద
ఇటువంటి జంగళాల్లో కూర్చొని డ్రగ్స్ తీసుకోవడం, ఇంట్లో ఇంజక్షన్లు వేసుకోవడం, గంజా తాగడం, ఇష్టం ఉండడం, మందు తాగడం, టాబ్లెట్లు వేసుకొని ఆలిలా కొట్టడం, ఇవి అన్ని జరుగుతున్నాయి జూబ్లీహిల్స్ లా. ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే వస్తారో ఇవన్నీ ఆపేస్తారేమో అని నేను అనుకుంటున్నా. ఇవన్నీ ఆపేయాలి, ఎందుకంటే ఎమ్మెల్యే సీట్ అనేది ఆలేదు. ఈ ప్రాబ్లం ఎందుకంటే ఎమ్మెల్యే కాలేజ్ మొత్తం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్ తీసుకోవాలంటే ఆలేదే. ఇది మొత్తం ఇది రాకుండా చేయాలన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఫ్యామిలీలు మంచిగా ఉంటాయి. నీ బస్తీలో కూడా ఏం సమస్యలు ఉంటాయి కదా, వాటర్ ప్రాబ్లమ్స్, డ్రైనేజ్ ప్రాబ్లం, వర్షం పడితే ఇక అది ఇక మునిగిపోతా ఉంటది. మరి ఆ సమస్యలు దీన్ని ఏమన్నా మరి కొత్త ప్రభుత్వం వచ్చినాక అది చేస్తా అన్నాడు. ఇగో అన్న కొత్త ఇగో అవైతే ఏం తినలేదు అన్న. ఇగో ఇవి వైర్లు అన్ని పాతవి, రోడ్లు గిట పాతవి, కొత్తవి రోడ్లు ఏం పడలేవు, కొత్త వైర్లు గిట ఏం పడలేవు అన్న. వర్షం అయితే వస్తుంది పోతుంది, అది వర్షం మనకి చెప్పి రాదు. ఇదొకటి. అంటే నువ్వేం చెప్తావు మరి ఈసారి ఎట్లా ఉంటది అంటావు? మరి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 ఉంటాయి కదా, ఖచ్చితంగా 3 పార్టీలు పెద్ద పార్టీలే. మరి నీకేమనిపిస్తా ఉంది? నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి ఉన్నాడు, మాగంటి సునీతకి బీఆర్ఎస్ నుంచి ఇచ్చిర్రు, ఇప్పుడు బీజేపీ అభ్యర్థి కన్ఫ్యూజన్ లో ఉంది. నువ్వేమంటావు మరి ఎట్లా ఉంటది అంటావు? మన దగ్గరలో అంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే మాధవలత మేడం బీజేపీ సీట్, ఎమ్మెల్యే సీట్ మాధవలత మేడంకి ఇస్తే మాధవలత మేడం గురించి కూడా కొంతమంది కూడా తెలుసు మనుషులకి. ఆమె ఇస్తుంటే అమ్మ, ఎందుకంటే అన్న సైతిలా బాయ్స్ హాస్టల్ ఉంది ఒకటి, ఆ బాయ్స్ హాస్టల్లా ఒకసారి మా మేడం వచ్చాడు. మేడం వచ్చినప్పుడు వాళ్ళు స్టూడెంట్స్ అందరు ఏం చెప్పలేరు. ప్రిన్సిపల్ మేడం ఏం చెప్తుందంటే, మేడం స్నానం చేసుకోనికి వాటర్ లేవంటే, ఇప్పుడు మాధవలత మేడం కొన్ని లక్షల వాటర్ నీళ్ళు సరిపోయేంత వాటర్ ట్యాంక్ కట్టిస్తుంది అన్న. ఫస్ట్ అన్న, ఇంతవరకు అట్లా ఎవరు చేయలేరు అన్న. పిల్లల గురించి స్నానాలకి నా గవర్నమెంట్ అన్న, ఇంకా గవర్నమెంట్ హాస్టల్ అది గవర్నమెంట్ హాస్టల్ ఎవరు చూడాలి? గవర్నమెంట్ చూడాలి. కానీ మేడంకి ఏమనిపించింది, కొంచెం మంచి అనిపించి కొన్ని లక్షల నీళ్ళు సరిపోయేటట్టు వాటర్ ట్యాంక్ కట్టించినాను. ఇది ఫస్ట్ మంచి విషయం. ఇస్తారు అన్న 100%. బీజేపీ ఇస్తారు, మేడం కి పక్కా ఇస్తారు. ఏదొస్తే బాగుంటది అంటావు ఈసారి? ఎట్లుంటది అంటావు? బీజేపీయా, కాంగ్రెసా, లేకపోతే బీఆర్ఎస్? బీజేపీ అన్న, ఇడైతే బీజేపీ అంటున్నాను నేను. బీజేపీ ఎప్పుడు రాలేదు, ఇప్పుడు వస్తే మొత్తం మారిపోతుంది అనుకుంటున్నాను నేను. నవీన్ యాదవ్ గురించి మనం చెప్పలేమన్నా. మనమే ఒక నాయకుడిని గెలిపించి వాళ్ళకి దేవుని తీరా చూడాలి మనం. 3 సార్లు గెలిచింది కదా ఆయన, మాగంటి గోపీనాథ్. మరి ఆయనకి అంత ఉండదా అంటే ఆయన ఫ్యామిలీ వస్తుంది? అవును, అలా ఫ్యామిలీ గిட்ட వచ్చింది. కానీ ఇప్పుడు సార్ లేడు కదా, సార్ ఉంటే అన్న ఏదో ఒకటి అవుతున్నానేమో. కానీ మేడం వచ్చింది, మేడం గురించి ఎక్కువ అందరికి తెలుసో తెలియదు. దీని గురించి అయితే మనకు అంత ఐడియా గిట్ట లేదు. మరి ఈసారి ఎన్నికలు ఈసారి అయితే ఏముంటుందో చెప్పలేము మనం, ఏం గెలుస్తుందో. మనమైతే బీజేపీ అనుకుంటున్నాం. ఏమన్నా మార్పు జరిగిందా బస్తీలో? మరి కొత్త ప్రభుత్వం ఏం మార్పు చేయలే, ఏం మార్పులు జరగలేవు. ఏం జరిగినా మన సైత్రి హాస్టల్లో జరిగింది, అది బీజేపీ మేడం చేపించింది, మాధవలకి మేడం. వాటర్ ట్యాంక్ అది ఒక్కటే జరిగింది. ఈసారి 3 పార్టీలు ఉన్నాయి కదా, మరి నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి ఇచ్చారు, మాగంటి గోపీనాథ్ అదే వాళ్ళ వైఫ్ కి ఇచ్చారు కదా. మరి ఎట్లా ఉంటది ఈసారి పోటీ? ఈసారి పోటీ అయితే మేమైతే బీజేపీ అనుకుంటున్నాం. ఇంకా ఇది ఏదైతే బీఆర్ఎస్ అయితే అంటే ఎప్పుడు బీజేపీ ఎప్పుడు రాలే, ఇప్పుడు బీజేపీ వచ్చింది అనుకో, అప్పుడు ఏదో ఒకటి చేంజెస్ వస్తుంది పక్కా. బీజేపీ మీద మనకు నమ్మకం ఉంది. ఏదన్నా అంటే కొత్త ప్రభుత్వం వచ్చినాక అంటే మనం అనుకునేది ఏంటంటే ప్రభుత్వం మారితే ఏదన్నా మనకి డెవలప్మెంట్ జరుగుతుంది అనే కదా మనం ఓటేసింది ఎవరైనా కానీ. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది కదా, మరి మీ బస్తీలో ఏమైనా సమస్యలు తీరినాయా? మరి ఏం సమస్యలు తీరలేవు, ఏం లేవు గిట, ఏం తీరలేవు గిట, ఏం చేయలేడు గిట. వచ్చి వేస్ట్, కాంగ్రెస్ ఏం చేయలేడు ఆయన. ఇప్పుడు ఈడున్నా వాళ్ళు ఏం చెయ్యరు, వాళ్ళు ఉండి ఉన్నట్టే ఉంటారు, కానీ ఏం చేయలేరు. ఎవరైనా వస్తే ఇప్పుడు ఎవరు నిలుస్తారు వాళ్ళే చేస్తారు. నియోజకవర్గానికి సంబంధించి అటు రెహమత్ నగర్, ఇటు బోరబండ, అలాగే మోతీ నగర్ ఈ ఏరియాస్ మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, దాదాపు 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన ఉంది. దాని తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని చెప్పి కొత్త ప్రభుత్వానికి పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు. మరి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బస్తీలు కానీ లేదంటే జరుగుతున్న అంశాలు కానీ ఏమైనా మార్పులు జరిగాయా? ప్రధానంగా ఇవి మనం అడుగుతున్న పాయింట్. సో చాలా మంది పెద్ద మార్పులు అయితే ఇక్కడ కనపడలేదు అనేది మనకు చెప్తున్న మాట. సో చాలా మంది ప్రజలు ఇప్పటి వరకు మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్దగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మార్పు ఏం కనపడలేదు. సో దీన్ని బట్టి ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ వచ్చే ఛాన్స్ ఉందని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది కొత్తగా బీజేపీ పేరు కూడా వినపడతా ఉంది, కొంతమంది నవీన్ యాదవ్ పేరు చెప్తా ఉన్నారు.
కానీ ఇక్కడ ఏంటంటే టోటల్ గా ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ప్రజల్లో కనపడతా ఉంది. సో ఎవరిని ఎన్నుకోవాలనే దాని మీద కన్ఫ్యూజన్ వాతావరణం కనపడుతుంది. బీజేపీ అభ్యర్థి కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు కన్ఫర్మ్ కాలేదు కాబట్టి సో ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ కనపడతా ఉంది. కొత్త ప్రభుత్వం తర్వాత పరిపాలన ఎట్లా ఉంది, సో కొత్త అంశాలు ఏమన్నా జరుగుతున్నాయా లేకపోతే వీటి మీద ప్రధానంగా కనపడతా ఉంది. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ ఎన్ని సంవత్సరాలు నడుపుతున్నా ఆటో? ఎన్ని సంవత్సరాలు నుంచి? ఎట్లుంది, పర్లేదా? ఈ ఎట్లా ఉంది, కొత్తగా ఏమన్నా మార్పు జరిగింది ఆ కొత్త ప్రభుత్వం వచ్చినాక? దారుణమా? ఎట్లా మరి? అంటే మీరు కూడా చాలా సార్లు ఇబ్బందులు పడుతున్నారని వెళ్ళారు కదా, ఈ ఆటోలో ఇబ్బందులు పడుతున్న ఈ ఓలా ఇవి వచ్చినాక ఆన్లైన్ ఇబ్బందులు పడుతున్నారా బాగా? ఈసారి ఎవరు వస్తారంట బాబాయ్? ఎవరుంటారంట ఈసారి? టిఆర్ఎస్. ఎందుకంటే టిఆర్ఎస్ ఎందుకు? ఎట్లానో మావాడు ఇట్లా బండి పెట్టుకొని బతకవచ్చు అంతేనా? అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, కొత్త ప్రభుత్వం తెచ్చుకున్నామే అన్న మార్పు కనపడిందా మన బస్తీల్లో గానీ? ఎట్లా? అదే ఒక లేడీస్ కి ఒక ఫ్రీ బస్, దాని తర్వాత ఏం లేదు. మరి అంటే ఈసారి ఎట్లుంటది మరి? మాగంటి గోపీనాథ్ వైఫ్ కి మరి ఉంటదా మరి బీఆర్ఎస్? గోపీనాథ్ వైఫ్ కి ఇచ్చారు కదా ఈసారి, వాళ్ళ ఆవిడకి ఇచ్చారు కానీ టిఆర్ఎస్ వస్తుంది. టిఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ నే చూస్తారా లేకపోతే అభ్యర్థినా? టిఆర్ఎస్ ఎట్లా అంటే అందరూ జనాలకు తీసుకొని వెళ్తారు సార్. వాళ్ళు ఏం తప్పు చేశారో పెద్ద దాంట్లో కానీ అది నాకు తెలియదు, కానీ టిఆర్ఎస్ ఉంటే అందరూ బతుకుతారు. మరి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా, కొత్త ప్రభుత్వం. మరి లేడీస్ అంటే కదా. అంటే మరి మీ పరిస్థితి ఏంటి? బస్తీలో ఉండే పరిస్థితి అదే. మీ సమస్యలు ఏమున్నాయి బాబాయ్? బస్తీ సమస్యలు ఏమున్నాయి? ఏమన్నా తీర్నియా? బస్తీలో సమస్యలు ఉంటాయి కదా మనకి, నీళ్ళ సమస్యలు ఇవన్నీ ఉంటాయి కదా, తీర్నియా? బీఆర్ఎస్ ఉంటుంది, పెద్ద మార్పు జరగలేదు అనేది పబ్లిక్ చెప్తున్నమాట. అంటే మీరు ఇక్కడేనా ఉండేది? ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ? సంవత్సరాల నుంచి ఏమనిపిస్తా ఉంది? ఏమన్నా కొత్త ప్రభుత్వం వచ్చింది, బస్తీలో ఏమైనా మార్పులు జరిగినాయి? ప్రభుత్వం వచ్చి ఏం చేసింది చెప్పి, ఖాళీ బస్ కు లేడీస్ కు బస్సు ఫ్రీ చేసిండు, వేరేది ఏం చేసిండు? మొగోళ్ళకేమో పెంచిండు, లేడీస్ కేమో ఫ్రీ చేసిండు. మొగోళ్ళు 10 రూపాయలు కిరాయి పెట్టేది 20 రూపాయలు పెట్టాలి. ఏం చేసింది? ఫ్రీ కరెంట్ ఇస్తున్నా, 500కి సిలిండర్ ఇస్తున్నా. ఫ్రీ కరెంట్ 500 గ్యాస్ ఎవరికి వస్తుంది? 110 మందికి వస్తే అయిపోయినా అందరికి రావాలి. అందరికి రావాలి వచ్చాడు అంటే ఏమొస్తుంది? ఎవరికి ఇస్తుంది? ఇప్పుడు ఈ మీ బస్తీల పరిస్థితి ఏంది బాబా, ఎట్లా ఉంది? బస్సులేంది, కరెంట్ పోతే 2 గంటలు రావచ్చు. ముందు కరెంట్ పోకపోతుంది, ఇబ్బంది ఉంది చాలా. మరి ఈసారి ఎట్లా ఉంటుంది మరి పోటీ? మాగంటి గోపీనాథ్ వాడు ఫోన్ బంద్ చేసుకుంటాడు, కరెంట్ 2 గంటలు అయినాక వేస్తాడు. అదే వాళ్ళ దాని గురించి కరెంట్ బంద్ చేస్తాం. కరెంట్ బంద్ చేస్తే ఫ్రీ అయిపోతుంది. మరి ఈసారి ఎట్లుంటది పోటీ? అంటే 3 పార్టీలకి ఉంటుందా అట్లా? 3 పార్టీలు ఎక్కడ వస్తాయి? వస్తే ఒకటే వస్తాయి. అంటే 3 పార్టీలు పోటీ ఉంటుందా? పోటీ ఉంటది. పోటీ ఉంటే మనుషులకు అందరికి తెలిసిపోయింది, వీళ్ళు ఖాళీ నమూనాకు చెప్పిండ్రు, అయిపోయి మేము చేస్తాము, మేము అది చేస్తాం, ఇది చేస్తాం. ఏం చేసారు? మాగంటి గోపీనాథ్ వైఫ్ ఆమెకి ఇచ్చిరా సునీతమ్మకి, మరి ఆమెకి ఎట్లా ఉంటుంది? ఇక పార్టీ నుంచి ఆమె వస్తుంది, పార్టీ నుంచి ఆమె వస్తుంది. అవును, మళ్ళీ పార్టీకే చూశాడు. ఎవరు ఉంటే మాకేం చేశాడు? పార్టీ మంచి పని చేస్తేనే కదా వీళ్ళు చేశాడు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? నవీన్ యాదవ్కి ఇచ్చింది, అది ఏమి ఇస్తే ఏమవుతుంది? లోకల్ అంటున్నాడు కదా నవీన్ యాదవ్, నేను లోకల్ కదా అతను అంటాడు, చాలా అంటారు వాళ్ళు. జడ్సీ పట్టుకోవడానికి టికెట్ దొరికిందంటే నేను అది చేస్తా, ఇది చేస్తా, అది అంతా చెప్తాడు. పార్టీ చేస్తేనే కదా నేను చేసి. కాంగ్రెస్ చేయాలంట. నువ్వు పైకి వెళ్ళి రాంది, న్యూయార్క్ వెళ్ళి ఇస్తావు. రేవంత్ రెడ్డి చేయదంట. రేవంత్ రెడ్డి ఏం చేయడు. రేవంత్ రెడ్డి నుంచి ఏం కాదు. హైడ్రా తీసి పేదల ఇళ్ళు కూలగొట్టి ఏం చేసి హైడ్రా ముందు ఉండేనా? అందరికి నడుచుకు దొప్పుకొని పోవాలి పార్టీ అంటే. అందరినీ కలుపుకుని పోవాలి, మళ్ళీ
వాళ్ళే ఓటేసారా పెద్దోళ్ళే వేసారా ఓటు పేదోళ్ళు పేదోళ్ళు వేస్తారు. పేదోళ్ళే వేస్తారు కదా ఓటు. నువ్వు పేదోళ్ళ ఇండ్లు గులగొట్టి అది చేసి ఇది చేసి ఈసారి కాంగ్రెస్ తీరంటారా అంత అంత ఓటు పడదు. కాంగ్రెస్ అంతా రాదులే. ఏమో చెప్పలేము ఇక బోకస్ ఓట్లతోటి దాంతోటి ఉంటాయా బోగస్ ఓట్లు ఉంటాయా? ఆ? చేసేటోళ్ళు లోపల లోపల చేసుకుంటారు. చేసి నవీన్ యాదవ్ ఏంటి పరిస్థితి? నవీన్ యాదవ్ ఉన్నాడు ఇక మంచిగానే ఏం చేస్తారు పార్టీ దిక్కెళ్ళి అవుతుంది అదంతా. లోకల్ అనేది వస్తుంది. మరి బీజేపీకి అంత ఉండదు. బీజేపీకి అంతా లేదు. నువ్వేంటా బాబాయ్? ఇక్కడ ఎవరికి ఇల్లు ఉన్నాయి 2 బిల్డింగ్ వాళ్ళకి ఈ ప్రభుత్వంలో ఇల్లు వచ్చినాయి గవర్నమెంట్ది. అర్థమైంది సార్? అర్థమైందా? ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి రెంట్ కడతా. ఈ మిడిల్ క్లాస్ కూలీ చేసి రాలేదు. 2 సార్లు అప్లై చేసిన. ఈ సార్ వచ్చినాక లైన్లా దూరి 2 కిలోమీటర్ లైను మండల్లా ఇచ్చా రాలేదు. అంటే మా అదృష్టం లేదు. అంటే వాళ్ళకి వీళ్ళకి బాధ పెట్టవచ్చు. ఎవరికి? టిఆర్ఎస్ సార్. మాకు ఇల్లు ఉండని లేదు కానీ టిఆర్ఎస్ పరిస్థితి అండి. ఎత్తైనా టీఆర్ఎస్ ఎట్లా ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో? నేను 2007 ఎట్లుంది పరిస్థితి? ఇప్పుడైతే చెడ్డాలా ఉంది. ఎందుకట్లా? రేవంత్ అన్న ఉన్నాడు కదా, బస్సులు ఫ్రీ చేసిండు అంతే. మళ్ళా డీజిల్ బండిలు సిటీ పాసింగ్ బంద్, సిటీలో రావద్దు అంటుండు. మళ్ళా అది పర్మిట్ ఇది అంటుండు. దానికోసం ప్రసిద్ధి ఈడేనా బస్తీలోనే? బస్తీలోనే ఎట్లుంది బస్తీలో పరిస్థితి ఎట్లుంది? ఏమైనా మార్పు జరిగింది? డైలీ ఒక 600 700 ఇంటికి తీసుకోవాలి. 200 డీజిల్ కి, 200 ఖర్చులకి, 300 ఇంటికి అంతే. ఈ కొత్త మార్పు ఏమైనా జరిగిందా మరి? ఎట్లా కొత్తగా ఏమైనా మార్పు జరిగిందా? కొద్ది కొద్దిగా ఇంకా రోడ్ వేస్తే బాగుంటది అంతే. ఈ రోడ్ అయితే లేదు ఇప్పటిదాకా ఎవరు వేయలేదు ఈ రోడ్. ఈసారి ఎట్లుంటుంది మరి? ఉప ఎన్నికలు ఉన్నాయిగా, ఎలక్షన్ చూడాలి, చూసినప్పుడే మనకి తెలుస్తది. మీ అంచనా ప్రకారం ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ ని, మీకు ఎట్లా అనిపిస్తా ఉంది? కాంగ్రెస్ అయితే బాగానే నడుస్తుంది, మంచిగానే కనిపిస్తుంది. కానీ కేసీఆర్ మాట రాదు అంతే. కేసీఆర్ మాట రాదు. ఈ రెండు పార్టీలు ఉంటారా? 3 పార్టీలు కనపడతాయా? ఏ 2 పార్టీ, వేరే పార్టీ అయితే ఏం లేదు. మాగంటి వాళ్ళ వైఫ్ కి ఎట్లా ఉంటుంది పరిస్థితి? పార్టీ చూసే పడతా? పార్టీ చూసే కాదు. నువ్వేమనుకుంటున్నా? ఎట్లా ఎవరు వస్తే బాగుంటుంది? నేనైతే కాంగ్రెస్ కాంగ్రెస్ వస్తుంది. ఎందుకట్లా? చేయట్లేదు. డెవలప్మెంట్ ఆయనే చేస్తే బాగుంటది. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆయనే ఉండే, కాంగ్రెస్ ఉండే బాగుండే అంతే. అంటే నవీన్ యాదవ్ కనపడుతుందా మరి? ఎట్లా చూడాలి ఇప్పుడు. పర్లేదా? నవీన్ యాదవ్ 2 సార్లు చేసింది, మరి అప్పుడు ఓడిపోయింది. అది ఆయన ప్రకారం. ఆయన కాంగ్రెస్ ఏమైనా తప్పు జరిగింటే అవుతుంది, తప్పు జరగకపోతే కాదు. ఈ బస్తీలో సమస్యలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా? ఉన్నాయి కానీ కొద్ది కొద్దిగా లీడర్స్ లో ఇట్లా ఇట్లా చేసుకుంటున్నారు అంతే. ఇప్పుడైతే టకాఫరీ ఉంది, చాలా టకాఫరీ. ఎందుకంటే ఇది మన బీహార్ లాగా టకావరి అంతే. బీహార్ యూపీ బీహార్ టకావరి ఎట్లా, ఇక్కడ అట్లనే టకావరి అంతే. ఫుల్ పోటీ ఉంది. సో అది పరిస్థితి. అంటే సమస్యల మీద ప్రధానంగా అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పే ప్రజలందరూ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు. ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలు ప్రధానంగా తీరే పరిస్థితి కనపడట్లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అది సమస్యలు అదే ఇదిలో ఉంటున్నాయి. కానీ ఎవరు ఎమ్మెల్యే అయినా కూడా ఇప్పటికీ పరిస్థితి మాకు కనపడట్లేదు. కనీసం మా సమస్యలు తీర్చే ఎమ్మెల్యే ఎవరైనా వస్తారేమని మేము చూస్తున్నాం. సో ఈసారి బేసిక్ గా ఇక అనూహ్యంగా కొన్ని మాటలు ఏమి వినపడతా ఉన్నాయంటే ఎక్కువ శాతం పార్టీ సింబల్నే చూస్తారు తప్పితే అభ్యర్థులు చూసే పరిస్థితి కూడా కనపడదు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కొంతమందికి ఏదైతే బస్తీలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, వాటర్ సమస్యలు కావచ్చు, ఏదో వర్షం పడినప్పుడు రోడ్ల పరిస్థితి కావచ్చు, ఈ పరిస్థితులకి సంబంధించి కొంత రోడ్లు వేసేది కానీ లేదా ఏదైతే వాటర్ సమస్య ఉందో దీన్ని రెక్టిఫై చేసే విధంగా ఎవరైనా చేస్తే బాగుంటుంది అనేది బస్తీ వాసులు చెప్తున్న మాట. సో హైడ్రా ఒకటి అంటే ఆ హైడ్రా ఎఫెక్ట్ కూడా ఇక్కడ ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే దాదాపు ఇటు మన సున్నం చెరువు దగ్గర జరిగిన హైడ్రా కూల్చివేతలు కూడా ప్రస్తుతానికి ఎవరు మర్చిపోయిన సంఘటనలు కాదు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా కొంత ప్రలోభ పెట్టే పరిస్థితి ఉంటుంది. సో ప్రధానంగా ఏమంటున్నారంటే 3 పార్టీలకి పోటీ ఉంటుంది, ఖచ్చితంగా తగ్గఫార్ ఉంటుంది. ఎందుకంటే 3 ప్రధాన పార్టీలు కాబట్టి. కాకపోతే ఇక్కడ ఏదైతే బలంగా కనపడుతున్నావైతే ఒక 2 పార్టీల గురించి బలంగా చెప్తున్నారు ప్రజలు కూడా. ఒకటి కాంగ్రెస్ అయితే, ఇంకోటి బీఆర్ఎస్. సో బీఆర్ఎస్ ఆల్రెడీ 3 సార్లు ఇక్కడ గెలిచింది కాబట్టి సో కొంత పార్టీని చూసి ఓట్లు వేస్తారనేది ఒకటి కనపడతా ఉంది.
సో ఈసారి ఎట్లా ఉంటుంది అనేది కొంత మనం చూడాలి, ఎందుకంటే పబ్లిక్ కూడా ఏమంటారు ఏంటి అనేది. అన్న ఇక్కడేనా లోకలా ఎట్లా ఉంటది ఈసారి బై ఎలక్షన్? రైట్, అది పరిస్థితి. అంటే బేసిక్ ఎక్కువ శాతం ఏంటంటే బీఆర్ఎస్ ఇది కనపడతా ఉంది. సో ఇది కొంత కీలకంగా మారుతా ఉంది. సో సో కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే కొంత ఇక్కడ సమస్యలు ప్రజా సమస్యలు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం. అన్న ఆటో డ్రైవింగ్ ఎట్లా ఉంది పరిస్థితి మీది? వేస్ట్ సార్, వేస్ట్, ఏం కారబోర్ లేదు. 8 గంటలు ఉన్నాయి నేను ఇక్కడ నిలబడి, మొత్తం లేడీస్ చూడు బస్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. మనం ప్రజాభవన్ చాలా సార్లు పోయారుగా మీ ఆటో వాళ్ళు, ఏమైంది? ఏమి వేరే వాళ్ళే తింటున్నాం, మనకి ఏమి బస్ ఎఫెక్ట్ ఉండే, ఓలా ఊబర్ ర్యాపిడో ఎఫెక్ట్ అయినాయి, చాలా ఎఫెక్ట్ అయినాయి. ఓలా ఊబర్ ర్యాపిడో బస్సు ఫ్రీ చేసినప్పుడు ఊరు వారి వచ్చి ఇక్కడ నడిపిస్తున్నారు బండి. పాపం అతని పిల్లలు భార్య ఇట్లా ఉన్నాడు, అతనికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆడ బస్ కి టికెట్ ఉంటే ఆడలో వేరే వాళ్ళు ఊర్లో నడిపిస్తున్నాడు బండి. అతను ఫ్రీ చేసి మొత్తం అతనే మొత్తం ఖమ్మం, మహబాద్, వరంగల్, వికారాబాద్, సిద్దిపేట ఈడ వచ్చి నడిపిస్తున్నాడు మొత్తం బండి. అది డీజిల్ బండి, డిస్ట్రిక్ట్ బండి, డీజిల్ బండి. ఎవరే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఎవరే చేస్తలేడు ఈ పని. ఇప్పుడు ఏం చేయాలా? గంట నిలబడి మనకు ఒక్క సవారి కూడా దొరకలే. ఓడిపోతే వీడు రేవంత్ రెడ్డి అడ్రస్ లేదు ఇక్కడ. రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చిననుకో అందరు కలిసి రాయితో కొడతారు అన్ని. మార్పు అంటే ఇక్కడ పక్క బీజేపీ రావాలి, అన్ని ప్రభుత్వం రావాలి, లేకపోతే కేసీఆర్ రావాలి. అవును అవును కాలేదు. బండి సంజయ్ గారు డిక్లేర్ చేయాలి, అది ఆయన డిక్లేర్ చేస్తే అయిపోతుంది. నేను చెప్తున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంటే ఇప్పుడు ఆయనకి అంటే ఆల్రెడీ ఎంపీ అయిపోయిండు. ఆయన ఎవరు? అడ్వకేట్ మన ఆయన ఉంది కదా, ఆయన పేరేంది, రఘునందన్ రావు. సూపర్ వ్యక్తి, అంటే #1 వ్యక్తి ఆయన. కరెక్ట్ గా మాట్లాడతారు, కరెక్ట్ గా పోతారు. అర్థమైందా? ఆయన దగ్గర ఎవ్వరు మాట్లాడడానికి నీకు హెల్ప్ లేదు. అర్థం ఒకటి. రెండోది, ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ వస్తే ఇప్పుడు మంచిది అనుకుంటున్నాడు మేము. ఎందుకంటే ఉన్ననా లేకపోయినా ఏదో చేస్తారు, అప్పు ఉప్పు ఆడు తిన్నని అప్పు ఉప్పు చేసి ఏదో ప్రజలకంటే ప్రజాపాలన చేస్తారు. ఇక్కడ అది లేదు. వీడు ఏమంటున్నాడు, ఆ పైసలు వస్తే అంగన్వాడీ వానికి డబ్బులు పెండింగ్ పెడతాం, వానికి డబ్బులు పెండింగ్ పెడతాం, వీడికి డబ్బులు పెండింగ్ పెడతాం. ఒక నెల ఆర్టీసీ వాడికి ఇస్తా, ఒక నెల వానికి ఇస్తా అంటే ఏడవుతుంది? నడవదు ఇక్కడ హైదరాబాద్ లా. ఉచిత కరెంట్ 200 యూనిట్లు, గ్యాస్ లేదు, అన్ని వేస్ట్ మాటలు. లేదు ఎన్ని ఆడ అన్ని చెప్పినా 10 మాటలేమో చెప్పిండు. బస్ ఫ్రీ అది ముందే చేసిండు, ఆటో వాడు కడుపులో కొట్టిండు. ఒకటి. రెండోది, ఆడవాళ్ళకి 500 రూపాయలకి సిలిండర్ ఇస్తా అన్నాడు. 500కి ఇప్పుడు ఏదో ఒక్కరికి దొరికిందంటే చెప్పండి మీరు. మీకు దొరికిందా? మరి ఎవరికి దొరకలేదు. ఒకటి. మాకు ఒక్కసారి వచ్చింది, తర్వాత మళ్ళా కంటిన్యూ అదే 890 రూపాయలు. ఏమైనా అడిగితే వస్తుంది మీ ఆధార్ కార్డు ఎంట్రీ. ఇంకేం ఆధార్ కార్డు? ఒకటే ఆధార్ కార్డు ఉంది మాకు. 10 ఆధార్ కార్డు చేస్తారా పేరు చేంజ్ చేసి? అదొకటి. కళ్యాణ లక్ష్మి ఎవరికైనా వచ్చిందా? ఒక్కరికి రాలే. ఇంకేమో బతుకమ్మ పండుగకి చీర ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? గ్రూపులు ఉన్న వాళ్ళకి 2 చీరలు ఇస్తా అంట, 1500 ఇస్తా అంట, ఇచ్చిండా వాడు? ఇయ్యలేవు. ఇప్పుడు దీపావళికి కూత తెంగుతారంట వాడు. దీపావళికి ఇస్తారా ఎవరన్నా? దీపావళికి ఇస్తారా? ఇయ్యడు. ఇప్పుడు ఆడే ఇవాళ టీవీలో చూపిస్తున్నాడు, పెద్ద షోరూము ఎక్కడ ఇది చేస్తున్నారు అది అన్ని చూపిస్తుంది. ఇప్పుడు బతుకమ్మ చీరలు దీపావళికి పంచుతాము, గ్రూపులు ఉన్న వాళ్ళకి 1500 రూపాయలంట. ఇస్తారా వీడు? ఈడ ఉన్నదానికే చేయడానికి చేత కాదు, అలాగాడు. మళ్ళా అదేదో వీడు మళ్ళీ ఏమంటాడు, కేసీఆర్ ఆయన 2 ఇంగ్లీష్ ముక్కలు వస్తుంది, అందుగురించి ఆయన అక్కడ పోయి అట్లా ఏం తెచ్చిండు ఇక్కడికి ఢిల్లీకి వెళ్ళి? ఏం తెచ్చిండు వీడు? అది చెప్పు. వీడు అందరూ ఇందిరమ్మ పథకము, ఆ పథకము, ఈ పథకము అని చెప్తున్నారు.
ఎవడు అన్ని వాళ్ళ కులాలే ఉన్నారు. రాహుల్ గాంధీని తీయమని చెప్పు, వాళ్ళకి రాజీవ్ గాంధీని తీసేసి వేరే కొత్త క్యాండిడేట్ని పెట్టమని చెప్పు, పెట్టరు వీళ్ళు. అన్ని వాళ్ళ కులం వాళ్ళే తినాలి, వాళ్ళ కులం వాళ్ళే తినాలి. సోనియా గాంధీ ఇక్కడ కేరళ వయనాడు అయినాడు ఎక్కడ ఎన్ని ఏకర్లు జాగా తీసుకుని అక్కడ ఉండిపోతున్నాడంట. ఎందుకు? టికెట్ అంటున్నారు కదా, అది వర్కౌట్ అవుతుంది. రిజర్వేషన్ గురించి మాట్లాడింది కదా, బీసీ టికెట్. వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ స్ట్రైక్ మీద ఉన్నాడు. ఇప్పుడు వాడు చెప్పినదే కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు కూడా ఇవ్వాలన్నా, అందరికి ఛాన్స్ ఇవ్వాలి. ఇది ఏంది ఇది అన్ని? ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ అంటాడు, ఢిల్లీలో ఎవరున్నాడు చీఫ్ మినిస్టర్, యూపీలో ఎవరున్నాడు, రాష్ట్రపతి ఎవరున్నారు, అందరూ సపరేట్ క్యాండిడేట్ ఉన్నాడు. బీసీలు ఉన్నాడు, ఓసీలు ఉన్నాడు, వాళ్ళు ఉన్నాడు, వీళ్ళు మధ్యప్రదేశ్, రాజస్థాన్. మొన్న రాజస్థాన్ ఎలక్షన్ అయింది, ఎవరు గెలిచిండు? బీజేపీ గెలిచలేదా? మొత్తం సీట్ల మొత్తం బీసీ వాళ్ళే గెలిచిండా. మరి ఇక్కడ మరి బీసీ అభ్యర్థి మరి కాంగ్రెస్ పెట్టింది, మరి ఇక్కడ నుంచి లాభం లేదన్నా. దాన్ని పోరాడుకోవాలి, పోరాడితేనే పైకి వస్తుంది. నువ్వు లేకపోతే రాదు. కాంగ్రెస్ అస్సలు రాదు. ప్రస్తుతం ప్రజలకి ఇబ్బంది ఉంది గవర్నమెంట్ వచ్చిన వల్ల. అర్థమైందా? చెప్పిన పని ఒకటి కూడా క్లియర్ కావట్లేదు. హైడ్రో అంట, అదంట, ఇదంట. వాళ్ళు ఏమైంది? ఒక్క మాట చెప్పాలనా, ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఎందుకు వస్తుంది? నీకు ఇంట్లో జాగా ఉండనే నువ్వు బండి కొనుక్కోవాలి. అన్ని రోడ్డు మీద పెట్టేసి వెళ్ళిపోయింది అనుకో, ఎమర్జెన్సీ ఎవరికైనా వస్తుంది కదా, హాస్పిటల్ కేసులో అది ఇది ఉంటది. ఎవడు చూడట్లేదు, బండి పెడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అంచనాలు ఏది ఉంటదంట ఈసారి మరి? బీజేపీ ఇక్కడ బీజేపీయా కాంగ్రెస్ అంటే బీజేపీ వస్తే ఇక్కడ మంచిగుండా అన్న. అర్థమైందా? బీజేపీ వస్తే ఇక్కడ మంచిగుంటది ఒకటి. రెండోది, బీజేపీ రాలేదనుకో, మెజార్టీ లేకపోతే రాలేదనుకో, ఈ కేసీఆర్ రావాలి. వేరే పార్టీకి ఛాన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం లేదన్న. అసలు ఎవడు అమూల్ బేబీ ఆడు, రాహుల్ గాంధీ అమూల్ బేబీ పాలు తాగుతారు చూడు, ఫోటో చూసిన అమూల్ బేబీ, అమూల్ది పాతది డబ్బాలా అది. ఇక్కడేనా నీ అంచనాలు మరి ఏది ఉంటుందంట? నీకేమనిపిస్తుంది? మా అది కూడా టిఆర్ఎస్ ఒకటే, టిఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ అంతే. ఎందుకు అంటే సార్, ఎందుకు ఇది ఓలా, ఊబర్, ర్యాపిడో లేడీస్ మొత్తం బస్ ఫ్రీ. అన్ని లేడీస్ కు జీతం ఉన్నాయి మంచిగా, 50,000, 80,000, లక్ష జీతాలు ఉన్నాయి. పొద్దుల చూసి మొత్తం జనం లేడీస్, ఫుల్ లేడీస్. ఒక్క లేడీస్ కూడా ఆటో అడుగుతున్నాడు. మొత్తం బస్సుకే వెళ్తున్నాడు. బస్సుల్లో దొంగతనం చేస్తున్నాడు, బస్సులో బంగారం పోతున్నాడు లేడీస్ కి. అట్లా అయితే పరిస్థితి పాపకి. ఇది పెట్టి అందరి ఇది బస్ ఫ్రీ పెట్టి అందరికి ఆటో వాళ్ళకి లాస్ చేస్తున్నా. బస్ లేడీస్ కి ఫ్రీ చేసిన అనుకో, ఓలా, ఊబర్, ర్యాపిడో బంద్ చేయండి. ఓలా ఊబర్ ఎట్లా బంద్ చేస్తారా? అది కేటీఆర్ ఉంది, వాళ్ళు బంద్ చేయరు. ఓలా ఊబర్ కేటీఆర్ దే, వాళ్ళు బంద్ చేయరు. వానికి బెనిఫిట్ దాని మీదనే. వాడు లేకపోతే ఫామ్ హౌస్ మీద కూర్చొని సంపాదించుకుంటాడు. అర్థమైందా? ఇక్కడ వాళ్ళు తినని కానీ ఇక్కడ ఉన్న ప్రజలకి ఏముంది? హైదరాబాద్, తెలంగాణలో ఉన్న ప్రజలకి ఏం చేసిండు? ఈ 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఇక్కడ చేస్తుంది. మోదీ సర్కార్ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. బెనిఫిట్ ఉందా లేదా? మంచిగా రోడ్ వస్తుంది, మంచిగా బెనిఫిట్ వస్తుంది, ప్రధానమంత్రి పథకం, ప్రధానమంత్రి మెడికల్ షాపు, ఇంకేం కావాలి ఇక్కడ? అట్లా ఉండేనే మంచిగా అయితే ఇప్పుడు రాష్ట్రం మంచి పైకి వస్తుంది. ఎవరికి అర్థంలా? నరేంద్ర మోదీ తరఫున నుంచి పైకి వస్తుంది. ఇప్పుడు నంబర్ 1 లో వస్తుంది. అమెరికా వాడు చెప్పిండు, 10 సారి ఫోన్ చేసిండు, వీడు లేపలేదంట. ఎందుకు లేపలేదు? నువ్వు చెప్పినే కరెక్ట్ కాదు, నువ్వు ఇంత తీరు వేస్తున్నావు మాకు, ఎందుకు ఇట్లా మేము చేయలేవు. అదే ప్రభుత్వం ఇక్కడ రాని, ఇక్కడ తెలంగాణలో రాని, అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి ఏందని. ఆటో డ్రైవర్ల పరిస్థితి మాత్రం చాలా ఘోరమైన సిచ్యువేషన్ లో కనపడతా ఉంది. ప్రధానంగా ఆటో డ్రైవర్లు చాలా సార్లు ప్రజా భవన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వీళ్ళకి సంబంధించిన అర్జీలు కూడా చాలా సార్లు ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి ప్రధానంగా ఏవైతే జరుగుతున్న అంశాలు ఉన్నాయో వీటికి సంబంధించి కనీసం ప్రభుత్వం ఇప్పటి వరకు పట్టించుకోలేదు అనేది వాళ్ళు చెప్తున్న మాట. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే కొంచెం ప్రజల్లో ఈ రకమైన వ్యతిరేకత ఎక్కువ వస్తా ఉంది కాంగ్రెస్ మీద. సో ఆల్రెడీ మనం ఇవన్నీ కూడా డైలీ మన స్టూడియోలో మాట్లాడుకున్న అంశాలే. కానీ ఏదైతే ఇప్పుడు ప్రజాక్షేత్రంలో మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్న మాటలు కూడా ఇవే. ప్రధానంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో
ఇటు ఆటో డ్రైవర్లు కావచ్చు, అటు లేడీస్ కావచ్చు, లేదా ఫ్రీ బస్ విషయంలో కావచ్చు, లేదా ఉచిత కరెంట్ విషయంలో కావచ్చు, లేదా 500కే సిలిండర్ ఇస్తానన్న విషయంలో కావచ్చు, హైడ్రా అంశం మీద కావచ్చు, చాలా అంశాల మీద ప్రజలంతా కూడా వ్యతిరేకత కనపడతా ఉంది, చాలా క్లియర్. సో ఇది మనం ప్రతిరోజు స్టూడియోలో మాట్లాడుతున్నాం, కానీ ఈ రోజు ప్రజలతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్న మాట కూడా ఇదే. సో దీన్ని బేస్ చేసుకుని కొంత ఇంటర్నల్ గా ఓటర్స్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ కాకుండా వేరే వైపు చూసే పరిస్థితులు కూడా ఉన్నాయి, ఉండకపోలేదు అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ చూశారు 10 సంవత్సరాల పాటు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా చూస్తున్న సమయంలో ఖచ్చితంగా కొంతమంది నుంచి కొత్త పేర్లు కూడా వినపడతా ఉన్నాయి. చూద్దాం దీనికి సంబంధించి ఎన్ని అనుకున్నా కానీ సో ఇంకొక 10-15 రోజులు గడిస్తే కానీ దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి కనపడదు. సో ఇది ప్రస్తుతానికైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రధానంగా రెహమత్ నగర్, మోతీ నగర్, అలాగే బోరబండ ఈ ప్రాంతాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దాని మీద ఈ వీడియో. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే.